ఆర్థిక రంగంతో పాటు సైనిక ఆయుధ సంపత్తిని కలిసి అభివృద్ధి చేయాలని భారత్, జపాన్ నిర్ణయించుకున్నాయి. కృత్రిమ మేధ, ఇంధన సరఫరా వ్యవస్థ, నౌక నిర్మాణం, విమానయాన రంగం, లాజిస్టిక్స్లను పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత్, జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సు కోసం భారత్కు వచ్చిన జపాన్ ప్రధాని సనాయే ప్రధాని మోదీతో జరిపిన చర్చలు వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర భద్రత, కీలక సాంకేతిక రంగాలు, శక్తి భద్రతతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇద్దరు ప్రధానులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్, జపాన్ దేశాల మధ్య సంబంధాలు ఈనాటివి కావు. శతాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ సాంస్కృతిక అనుబంధం నేటికీ కొనసాగుతోంది. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, ఆసియా భద్రతను నిర్దేశించే క్రమంలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. భారత్, జపాన్ మధ్య బంధం కేవలం ద్వైపాక్షిక సహకారానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక, భద్రతా సమీకరణాలను సైతం ప్రభావితం చేస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని కాపాడటంలో, చైనా విస్తరణను అడ్డుకోవటంలో పరస్పరం ఆధారపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధానమంత్రి సనాయే తకాయిచి 3 రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చారు. జపాన్ ప్రధానికి రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. అధికారిక స్వాగత కార్యక్రమంలో ప్రధాని మోడీ తన మంత్రివర్గ సహచరులు, ఇతర ఉన్నతాధికారుల్ని జపాన్ ప్రధానికి పరిచయం చేశారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోడీ, తకాయిచి మధ్య ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక, రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృత్రిమ మేధ, ఇంధన సరఫరా వ్యవస్థ, నౌకా నిర్మాణం, విమానయాన రంగం, లాజిస్టిక్స్లోనూ పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. భారత భూగర్భ సర్వే సంస్థ, జపాన్ ఆర్గనైజేషన్ ఫర్ మెటల్స్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ మధ్య భూగర్భ శాస్త్రం, కీలక ఖనిజాల అన్వేషణలో సహకారానికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఔషధాలు, వైద్య పరికరాల రంగంలో సహకారం పెంపునకు ఒప్పందం కుదిరింది. భారత భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, జపాన్ ఆర్థిక, వాణిజ్య పరిశ్రమల శాఖ మధ్య బ్యాటరీల తయారీ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి సంబంధించి మరో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ, స్వచ్ఛ ఇంధన రంగానికి ఇవి దోహదపడనున్నాయి. భారత్, జపాన్ దేశాలు రక్షణ రంగంలో మొట్టమొదటిసారిగా ఒక ఉమ్మడి ప్రాజెక్టుపై చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలో సరికొత్త భాగస్వామ్యం కోసం ఇరు దేశాల ఒక ఉమ్మడి విజన్ని ఆవిష్కరించాయని చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో సుమారు 120 కొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా $10 బిలియన్ పైగా జపాన్ పెట్టుబడులు భారత్కు రానున్నాయని వెల్లడించారు. ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు, బయోటెక్నాలజీ రంగాల్లో కుదిరిన ఒప్పందాల ద్వారా ప్రపంచ ఆరోగ్య భద్రతకు కూడా దోహదం చేస్తాయని తెలిపారు. తమ టార్గెట్ జపాన్ నుంచి భారత్కు 10 ట్రిలియన్ల పెట్టుబడుల్ని ఆకర్షించడం, రానున్న దశాబ్ద కాలంలో దేశంలో పనిచేస్తున్న జపాన్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయటమేనని స్పష్టం చేశారు. प्राइम मिनिस्टर ताकाइची की यात्रा से हम अपनी स्पेशल स्ट्रेटेजिक एंड ग्लोबल पार्टनरशिप के नए अध्याय की शुरुआत कर रहे हैं. फ्रेंड्स, आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में స్వేచ్ఛాయుత, సంపన్నమైన నిబంధనల ఆధారిత ఇండో పసిఫిక్ ప్రాంత నిర్మాణం భారత్, జపాన్ ఉమ్మడి లక్ష్యమని స్పష్టం చేశారు జపాన్ ప్రధాని సనాయే తకాయిచి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్, జపాన్ కూడా ఉన్నాయని సనాయే తకాయిచి అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థలను విశ్వసించే దేశాలుగా రెండు దేశాలు కలిసి అనేక కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయని చెప్పారు.
భారత్తో జపాన్కు ఉన్న ప్రత్యేక సంబంధాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయని చెప్పారు. ఇటీవల తాము ప్రకటించిన నవీకరించిన ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ విధానానికి అనుగుణంగా భారత్లో వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు అంగీకరించినట్టు వెల్లడించారు. రక్షణ రంగంలోనూ ఇరు దేశాల మధ్య సహకారం మరింత పెరగనుందని జపాన్ ప్రధాని తెలిపారు. జపాన్ రక్షణ దళాలు, భారత నౌకాదళం కలిసి సంయుక్త విన్యాసాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఢిల్లీలో జరిగిన భారత్ జపాన్ 16వ వార్షిక సదస్సులో జపాన్ ప్రధాని సనాయ తకాయిచితో కలిసి ప్రధాని మోడీ పాల్గొన్నారు. జపాన్కు తొలి మహిళా ప్రధానిగా అత్యంత ప్రజాదరణ పొందిన తకాయిచిని తన అందమైన సోదరిగా పేర్కొన్నారు మోడీ. ఆమె భారత పర్యటనలో ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ తనను చెల్లెలుగా సంబోధించడం సంతోషంగా అనిపించిందని తకాయిచి వ్యాఖ్యానించారు. అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో గతేడాది జరిగిన పహల్గాం ఉగ్ర దాడిని ఖండించారు. 2025 నవంబర్లో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనను కూడా మోడీ, తకాయిచి తీవ్రంగా ఖండించారు. ఈ దారుణ ఘటనలకు నిర్వాహకులు, నిధులు సమకూర్చిన వారందరినీ అంతర్జాతీయ చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి సరిహద్దు దాటి జరుగుతున్న ఉగ్రవాదాన్ని ఖండించాలన్నారు.